ఒక మాజీ జడ్జి గారు ఆయన కజ్జు గారు. ఈయనకంటే ముందు మనం ఈయన దగ్గరకు వద్దాం. ఏ ఫియర్ ఆఫ్టర్ ల్యాండ్ మార్క్ ప్రెస్ కాన్ఫరెన్స్ లిటిల్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్స్ రన్నింగ్. January 12, 2018 జస్టిసెస్ సుప్రీంకోర్టు జస్టిసెస్ ఇది వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్న రోజు నాడే జే చలమేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసెఫ్ అండ్ మదన్ లోకూర్ called the press conference at the residence of Chalmeswar Garu in New Delhi. During the conference, they aired their grievances over the then Chief Justice Deepak Misra's style of functioning. సాక్షాత్తు ఈ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారి వ్యవహార శైలి సరిగా లేదు అని చెప్పారు. అది విమర్శించారంటారా, ఆరోపణ చేశారంటారా, అపవాదు వేశారంటారా, ప్రజలు నిర్ణయించుకుంటారు. అపవాదు వేశారు. He was assigning important cases to junior judges. The allegation of bench fixing remained unvoiced, but it was a message between the lines. This is an extraordinary event in the history of the nation, more particularly this nation. It is with no pleasure that we compelled to call this press conference, but the administration of the Supreme Court is not in order, and many things which are less than desirable have happened in the last few months. కోర్టుల్లో జరగాల్సిన పనితీరు సరిగ్గా జరగడం లేదు అని చెప్పి ఎలిగేషన్స్ అన్న పదం ఇక్కడ వాడారు కనుక జస్టిస్ చలమేశ్వర్ గారు, నేను కూడా అదే పదం వాడతాను, ఎలిగేషన్ అనేది. సో దిట్ డజంట్ కమ్ అండర్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఎందుకంటే ఆ నలుగురి మీద వేయలేదు కదా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, వాళ్ళు కోర్టు జడ్జిలే కదా. మరి చీఫ్ జస్టిస్ గారి మీద అభియోగాలు మోపినప్పుడు వాళ్ళు కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి రాలేదు కదా. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద? న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన న్యాయమూర్తులే తమ చీఫ్ జస్టిస్ మీద ఎలిగేషన్స్ చేసినప్పుడు సామాన్య పౌరుడుగానో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే తను పడుతున్న కష్టాలు, తను ప్రభుత్వం పడుతున్న కష్టాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామంటే స్టే ఆర్డర్ ఇస్తారు, ఇంగ్లీష్ మీడియం పెడతామంటే స్టే ఆర్డర్ ఇస్తున్నారు. ఇట్లాంటి స్టేలు ఎన్నో వస్తున్నాయి కనుక ఆయన ఇబ్బందులు ఆయన తెలియజేసుకున్నాడు. ఆ హక్కు కూడా లేదంటే ఎట్లాగయ్యా మీరు? ఏపీ సీఎంపై జగన్పై చర్యలు తీసుకోండి. న్యాయమూర్తుల నింపై ఆరోపణలతో ఆయన అన్ని హద్దులు అతిక్రమించేశారు. సుప్రీంకోర్టులో న్యాయవాది సునీల్ సింగ్ పిటిషన్. ఈయన ఒక మహానుభావుడు సునీల్ సింగ్ అని ఈయన పిటిషన్ వేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర 217 కోట్ల రూపాయలు 217 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు 21 కోట్ల రూపాయలు పన్ను కింద చెక్కు ద్వారా తీసుకున్నారట. ఆయన ఫీజు 217 కోట్ల రూపాయలు. నమస్కారం. సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే said, I endorse the idea of collective leadership in the top court and also believe that the younger judges and future CJs should be entrusted with the more administrative powers and have a say in the running of the court. Ever since the office of the CJI got ritualized as the high priest of the justice delivery system in the country, collective leadership has been given a go by. Collective leadership ఉండాలి అని చెప్పారు. రిటైర్మెంట్ అయిన తర్వాత చలమేశ్వర్ గారు అన్నారు, ద ప్రెస్ కాన్ఫరెన్స్ హ్యాస్ నాట్ అచీవ్డ్ ఇన్ ది కంప్లీట్ సెన్స్ ది రిజల్ట్ ఇట్ షుడ్ హ్యావ్, బట్ ఇట్ సర్టెన్లీ హ్యాస్ క్రియేటెడ్ అవేర్నెస్ ఇన్ ది కంట్రీ దట్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్ షుడ్ బి అసెస్డ్ పీరియాడికల్లీ. దట్ అవేర్నెస్ ఈజ్ సర్టెన్లీ దేర్ టుడే. ప్రజలకి తెలిసింది కోర్టుల్లో కూడా ఏం జరుగుతుందన్నది, ఆ అవేర్నెస్ వచ్చింది ప్రజలకి. అది మాత్రం మాకు ఆత్మసంతృప్తి కలిగించిందని జస్టిస్ చలమేశ్వర్ గారు రిటైర్ అయిన తర్వాత వ్యాఖ్యానించారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ జస్టిస్ జోసెఫ్ స్ట్రక్ ఏ కాన్సిలేటరీ టోన్. యూ కెనాట్ సే దట్ ది ఇష్యూస్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ అడ్రస్డ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ది సిస్టమ్స్ టు చేంజ్. Changes were brought in by the previous Chief Justice of India and the present CJI.
ఈజ్ క్యారింగ్ ఫార్వర్డ్. ప్రాసెస్ ఆఫ్ చేంజ్ విల్ టేక్ టైం. న్యాయ వ్యవస్థలో మార్పులు రావడానికి సమయం పడుతుంది అని చెప్పి కురియన్ జోసెఫ్ గారు చెప్పారు. వీళ్ళు చేసింది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి రాలేదు. సాక్షాత్తు చీఫ్ జస్టిస్ గారి మీదే మరి రాష్ట్రపతి గారికి పంపాలి, వాళ్ళు కూడా పంపచ్చు. అలా కాకుండా ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టి చెప్పేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే తప్పు. వీళ్ళు చేసింది రైటా? న్యాయమూర్తులకు ఒక చట్టము, ప్రజలకి ఒక చట్టము, ముఖ్యమంత్రులకు ఒక చట్టాలు కూడా ఉంటాయా? మనకి ఎంత అప్రతిష్టో. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద యుఎస్ సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ బెంజమిన్ Radajo, the great tides and currents which engulf the rest of men do not turn aside in their course and pass the judges by. The Supreme Court of India, for better or for worse, has assumed an increasingly proactive role with its judgments encompassing every sphere of the nation activity. ఆ నలుగురు జడ్జిలు రిగార్డింగ్ ఫైనలైజేషన్ ఆఫ్ ది మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్, MOP అంటారు దాన్ని, ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ విచ్ వాజ్ స్టిల్ పెండింగ్ విత్ ద గవర్నమెంట్. అలా న్యాయస్థానాల్లో కూడా ఆలస్యం జరుగుతూ ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు. జస్టిస్ కడ్జో రిటైర్ అయిపోయారు. ఆయన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారి మీద చేసిన వ్యాఖ్య నేను చెప్పను, నేను చదవటానికి నాకు నోరు రావడం లేదు. మీరే చూడండి. ఇది కడ్జో castigated SC judges for protecting Gogoi instead of the complainant. కంప్లైంట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టి ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకి పంపించి, వాళ్ళ కుటుంబీకులను జైలుకి పంపించి, ఎవరి మీద అయితే ఫిర్యాదులు వచ్చినాయో, ఎవరి మీద ఆరోపణ జరిగిందో వాటిని సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు రక్షిస్తున్నారు. ఇది ఖండించదగ్గ విషయము అని మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ కడ్జో గారు అభిప్రాయపడ్డారు. Kajju also lambasted the brother and sister judges of the Supreme Court, who instead of seeking to protect the complainant, protected Chief Justice Gogoi. పాపం ఆ మహిళని రక్షించారు. ఆ మహిళని రక్షించలేదు, చీఫ్ జస్టిస్ గారిని రక్షించారు. ఆమెను కష్టపెట్టారు జడ్జిలందరూ కలిసి అని ఆరోపణ చేశారు. మరి ఆయన మీద నోరు ఎత్తని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ అసోసియేషను, ఈ 100 మంది లాయర్లు, లేకపోతే వీళ్ళు మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా ఇటువంటి కడ్జో గారి మీద నోరెందుకు మెదపలేదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరెందుకు మెతుకుతున్నారు స్వామి? ఏపీ సీఎం జగన్పై చర్యలు తీసుకోండి, కడ్జో గారి మీద ఎందుకు తీసుకోలేదు? న్యాయ వ్యవస్థపై దాడిని చూస్తూ ఊరుకోవద్దు. 4 జడ్జిలు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు చేసినప్పుడు తీసుకోవద్దు, చూస్తూ ఊరుకోవద్దుట. జగన్ లాంటి వారిని ఉపేక్షిస్తే అన్ని వ్యవస్థలు చెలరేగిపోతాయి. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డేకి 100 మంది న్యాయశాస్త్రులు లేఖ. న్యాయమూర్తులను వ్యక్తిగతంగా చూడొద్దట, రాజకీయ నాయకులకు ఒక గుణపాఠంగా మిగలాలిట. ఇది జగన్పై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలి. ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ డిమాండ్. కోర్టు ధిక్కారణనే తీసుకోవాలట. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండన. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను లక్ష్యంగా చేసుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిజేఐ బాబ్డేకి రాసిన లేఖను బహిరంగంగా విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఆ సంస్థ తాత్కాలిక గౌరవ కార్యదర్శి రోహిత్ పాండే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసలు ఈ పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖండించిన వార్తలనే వేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన వార్తని ప్రచురించలేదు. గ్యాగ్ ఆర్డర్ లేదు, అయినా సరే ప్రచురించలేదు. ఎందుకు ప్రచురించలేదు? మీ పత్రికా విలువల్ని
బంగాళాఖాతంలో తొక్కేశారా, హైదరాబాదులో ఆఫీసులు ఉన్నాయి కనుక మూసీ నదిలో తొక్కేశారా, ట్యాంక్ బండులో తొక్కేశారా మీ పత్రికా విలువల్ని, లేకపోతే అమ్ముడు పోయారా మీరు?